క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఇక మీరు తప్పులు చేసి ఈయనేమంటే సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం పనులే, రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే గోడగులిందని కేటీఆర్ అంటా ఉండు. ప్రమాదాన్ని ఎందుకు దాచారు, సీఎం ఎందుకు రివ్యూ చేయలే, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయట పెట్టినాం. మేడిగడ్డ కుంగితే ఇల్లే బయటకు వచ్చి చెప్పిరటనా. చూసుకో, సుంకిశాలను ప్రాజెక్టును పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన అన్నట. ఏం చెప్తావు ఏటమాను నువ్వు మీ అయ్యా కమిషన్ల కోసం కొట్టిన దందాలో భాగంగా కూలిపోయింది. అది కాదు, ఆ కంపెనీని మారిస్తే ఏమైతుందని అంటుండేనా. ఇచ్చిందే నువ్వే అక్కడ శ్రీశైలం ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఆగామాగం అయిపోయిన తర్వాత నష్టమైపోయింది. వీళ్ళ నాయన బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే బంగ్లాదేశ్ బగ్గుమన్నది, శ్రీలంక గురించి మాట్లాడితే శ్రీలంక చిత్తడైపోయింది. ఇక వీళ్ళ నాయన పోయి హేమంత్ సోరెన్ కలిస్తే ఆయన జైలుకు, కేజ్రీవాల్ కలిస్తే ఆయన జైలుకు, ఇటు ఉద్ధవ్ ఠాక్రేని కలిస్తే ఆయన పదవి పోయింది. ఎట్లా ఎవరిని దేవగౌడ కొడుకుని కలిస్తే ఆయన పైన అయిపోయింది. అప్పట్లో ఇట్లా ఎవరిని కలిసినా ఈ పాదం మంచి పాదం కాదు. ఇది వీళ్ళ పాదం మంచి పాదం కాదు, వీళ్ళ నోరు మంచి నోరు వీళ్ళని. మీరు తప్పులు చేసి మాపై నిందల, సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్. డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టు చేపట్టింది మీరు కాదా, నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేది, రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు, బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టే మేం సుంకిశాలను ఎందుకు దాస్తాం, కృష్ణాపై గత సర్కార్ కట్టిన ప్రాజెక్టులన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటన, 15 ఆగస్టు వైరా వేదికగా 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని వెల్లడి. ఇప్పుడు తేలితే తెలుస్తుంది, దొంగేవాడు అనేది తెలుస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.